Guys, welcome back to my channel Unboxing and Reviews. ఇవాళ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఐస్ క్రీమ్ తయారు చేద్దాము మనం ఈ కుక్కర్ స్లో జ్యూసర్లో. నేను యాజ్ టీస్ ప్రీవియస్గా వీడియోలో మెన్షన్ చేసినట్టు ఫిట్టింగ్ చేస్తున్నాం. బట్ ఏంటంటే ఈ ఫిల్టర్ పెట్టాలి, ఐస్ క్రీమ్ ఫిల్టర్ ఫిట్ చేయాలి. సో దట్ మనకు ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. అది మన నార్మల్ ఫిల్టర్ పెట్టకూడదు దీనికి. తర్వాత మనం ఈ గ్రైండర్ పెట్టాలి. సో దట్ ఎక్స్ట్రాక్ట్ బాగా మంచి స్మూత్గా వస్తుంది మనకి ఐస్ క్రీమ్ అనేది. ఇంకా ఫిట్ చేసినాక క్యాప్ ఫిక్స్ చేయడమే. అండ్ మనకి ఇందులో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి మనం ముందే ఫ్రూట్స్ అయితే ఏ ఫ్రూట్స్ అయితే మనం చేయాలనుకుంటున్నామో ఫస్ట్ కట్ చేసేసి మనం ఫ్రీజర్లో పెట్టేస్తే అవి గట్టిగా అవుతాయి. సో దట్ మనకి ఐస్ క్రీమ్ అనేది సోర్విక్ అనేది బాగా వస్తుంది. నేను ఇక్కడ యూజ్ చేసింది వాటర్ మిలన్. సో దట్ వాటర్ మిలన్కి మొత్తం ఉన్న సీడ్స్ అన్ని తీసేసినాక ఫ్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ నేను వాటర్ మిలన్ తీసేసాను ఫ్రీజర్లో ఉంచి. సో దట్ నేను ఓవర్ నైట్ ఫ్రీజ్ చేశాను ఈ ఐస్ క్రీమ్ కోసం. ఆన్ చేయగానే ఇంకా జస్ట్ మనం చూడండి ఫ్రీజ్ చేసినవి ఇట్లా వచ్చినాయి వేసేసాను. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు జ్యూస్కి మనం ఈ సైడ్ నుంచి యూజ్ చేస్తాం కదా, కాకపోతే ఐస్ క్రీమ్కి మాత్రం మనకి పల్ప్ పేస్ట్ ఎట్లా నుంచి వస్తుందో అందులోంచి కలెక్ట్ అవుతుంది ఐస్ క్రీమ్ అనేది. ఇక్కడ చూసుకోండి, నేను వాటర్ మిలన్ వేసాను కదా, స్మూత్ పేస్ట్ లాగా సోర్బి అనేది అటువైపు వచ్చేస్తుంది. ఆ జ్యూస్లోంచి కొంచెం ఐస్ కరిగి కొంచెం జ్యూస్ అనేది ఇటు నుంచి వస్తుంది ఇటువైపు జార్లోకి. సో నేను 1 by 1 వేసేస్తున్నాను. మీకు అక్కడ చూపిస్తుంటైతే ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. మీరు మ్యాంగో చేయొచ్చు, అదర్ ఫ్రూట్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ నాకు తెలియదు వాటర్ మిలన్ కాబట్టి వాటర్ మిలన్ చేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా పెడతాము. సో దట్ మీకు బాగా క్లియర్గా ఉంటుంది. నాకు ఈ ఐస్ క్రీమ్ ఫ్రీజ్ చేసిన వాటర్ మిలన్ వేసాను. నాకు ఎట్లాంటి స్టక్ అవ్వడం, సౌండ్ డిస్టర్బెన్స్ అది ఏమీ లేదు. మంచిగా స్మూత్గా పేస్ట్ అయిపోయి వచ్చేస్తుంది. మాకు ఎట్లాంటి ఇష్యూ అనేది ఇక్కడ కనపడలేదు ఐస్ క్రీమ్ తయారు చేయడంలో. అండ్ కొంచెం జ్యూస్ వస్తుంది దాంట్లోంచి. సో అది దాంట్లో కొంచెం స్వీట్నెస్ అంతా జ్యూస్లో వచ్చేస్తుంది. ఇక్కడ క్లోజ్అప్ చూస్తుంటే ఇట్లా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. దీని తర్వాత మనం బౌల్లో తీసుకొని మళ్ళీ ఫ్రిష్ చేసుకోవచ్చు, లేదు ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ కావాలంటే ఇట్లా తినేయచ్చు. చూడండి, జ్యూస్ కొంచెం చాలా మినిమం చాలా తక్కువ వస్తుంది. ఇంకా ముందు నేను ప్రీవియస్ వీడియోలో ఓన్లీ జ్యూసర్ ఎట్లా స్లో జ్యూసర్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ఎట్లా వర్క్ అవుతుందో చూపించాను. ఈ వీడియోలో మాత్రం కంప్లీట్గా ఐస్ క్రీమ్కి. అండ్ చూసారా మీరు వాటర్ మిలన్ అనేది ఎట్లాగా మిక్స్ అవుతుందో పైన. సో దట్ మిక్స్ అయ్యి కిందకి వస్తుంది. నేను ప్రీవియస్ వీడియోస్ నేను స్లో జ్యూస్ ఏమేమి చేశానంటే కుకుంబర్ జ్యూస్, మొసంబీ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, బీట్రూట్ ఏబీసీ జ్యూస్, క్యారెట్ జ్యూస్ ఇవన్నీ చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ మాత్రం ఐస్ ఓన్లీ ఐస్ తయారు చేస్తున్నాను. ఐస్ క్రీమ్ బోత్ మనం రెండు ఎట్లా యూజ్ చేస్తున్నామని. ఇది కుక్వెల్ బ్రాండ్ కంపెనీస్లో జ్యూస్ నేను యూజ్ చేస్తున్నది. ఇది 2 waysలో యూజ్ చేసుకోవచ్చు. 1 జ్యూసెస్ అండ్ ఇంకొకటి ఐస్ క్రీమ్. ఇప్పుడు మనం చూసేది కరెంట్లీ ఇది నేను 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. వర్కింగ్ సో ఫైన్. ఎట్లాంటి ఇష్యూ అనేది నేను ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు. అన్ని ఇది చేస్తున్నప్పుడు స్మూత్గా ఐస్ క్రీమ్ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. జ్యూసెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ. మన మిక్సర్ ద్వారా అంత క్లీనింగ్ ప్రాసెస్ ఇదేమి ఉండదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఏదైనా కానీ. క్లీనింగ్ ప్రాసెస్ కానీ మేకింగ్ కానీ చాలా పోర్టబుల్ కానీ మనం ఈజీ మనకి కిచెన్ ఏరియాలో కానీ డైనింగ్ ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా మనం ఈజీగా మోబుల్ అండి. మరీ అంత పెద్ద మిషన్ ఏం రాదు, మిక్సీ కన్నా చిన్నదే. యూ కెన్ సీ ద లుక్, ఓవరాల్ లుక్. మనకి గ్రైండింగ్ అనేది ఎట్లా అవుతుంది ప్రాసెస్ లోపల చాలా స్మూత్గా అయిపోతుంది ప్రాసెస్ అన్ని. లైక్ ఈజీగా 4 minutesలో 1.5 cup ఐస్ క్రీమ్ వచ్చింది. 1.5 cup ఫ్రూట్స్కి. చూడండి ఎంత స్మూత్గా వస్తుందో మనకి. ఇందులో సీడ్స్ తీసేయడం వల్ల ఏంటంటే క్లియర్గా వస్తుంది. మన సీడ్స్తో ఎవరం తినలేము కదా ఐస్ క్రీమ్ అనేది. మనం సీడ్స్ తీసేస్తాం కనుక ఫ్రెష్ ఐస్ క్రీమ్ అనేది మీకు ఈజీ తినడానికి బాగుంటుంది. కిడ్స్కి ఇవ్వడానికి కూడా ఫ్రెష్ ఫ్రూట్స్తో తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ కాబట్టి మనకి ఎట్లాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ షుగర్స్ కానీ ఏది ఎక్స్టర్నల్గా ఏమి యాడ్ చేయలేము. అట్లాంటి షుగర్ యాడ్ చేయకుండా మనం ఈజీగా తిని 5 to 5 minutesలో మనం ఐస్ క్రీమ్ అనేది తయారు చేసేసాము.
ఓవర్ నైట్ కనుక మనం ఫ్రీజర్‌లో పెట్టుకుంటే ఓవర్ నైట్ అని కాదండి. మనం నార్మల్‌గా ఫ్రీజర్‌కి ఒకటేసేపు చూసేస్తే నేను బౌల్‌లో సెట్ చేసేసుకున్నాను. ఇది చూస్తే ఐస్ రెడీ అయిపోయింది. ఇంకా వెరైటీ మనకి ఇది మనం కావాలంటే ఫ్రీజర్‌లో కూడా పెట్టుకోవచ్చు. లేదా అది ఐస్ క్రీమ్ కాబట్టి మనం కూడా తినేయొచ్చు. మరి ఓవర్ కూలింగ్ లేకపోతే కిడ్స్‌కైతే ది బెస్ట్ అని నేను చెప్తాను. చూసారా? ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఎట్లా వచ్చిందో చాలా స్మూత్‌గా బావుంది. మనకి బయట సాఫ్టీస్ ఎట్లయితే వస్తాయో కాకపోతే అది క్రీమ్‌గా వస్తాయి. ఇది మనకి ఐస్ క్రష్ వైస్‌లా వస్తుంది. ఓవరాల్‌గా ఒక మంచి ప్రొడక్ట్ అండి ఇది. కుక్వెల్ స్లో జ్యూసర్. ఈ ప్రొడక్ట్‌ని మీరు అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్ అండ్ కుక్వెల్ వెబ్‌సైట్‌లో కూడా వెబ్‌సైట్‌లో బై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అండ్ కూపన్స్ ఉంటాయి. యూ కెన్ యూజ్ ఇట్. సబ్స్క్రైబ్.